మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ లాట్. నా పేరు శశి ప్రతాప్. అంతా నా మేలుకే సాంగ్ విన్న తర్వాత ఒకసారి నేను నా ఫ్రెండ్ 31st నైట్కి ఇది లైఫ్ టెంపుల్కి వచ్చాం. ఫస్ట్ టైము మెసేజెస్ అప్పుడప్పుడు ఆన్లైన్లో కూడా వినేవాళ్ళము. ఆ తర్వాత ఆన్లైన్లో వింటున్నప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మేము అక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ అంతా కలిసి. మేము అక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మెసేజ్ ద్వారా మేము ఎంతో ఆదరించబడ్డాము. ఇంకా ది లైఫ్ టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి ఆగస్ట్ నుంచి మేమంతా ది లైఫ్ టెంపుల్ రావడం మొదలుపెట్టాము. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నప్పటికీ ఏదో నామకార్థంగా బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవడము, కుదిరినప్పుడు చర్చికి వెళ్ళడం ఇలా ఉండేది. కానీ ది లైఫ్ టెంపుల్కి రావడం ద్వారా మా ఆత్మీయ స్థితిలో ఎంతో మార్పు వచ్చింది. అంటే క్రమశిక్షణ అలవాటైంది. ఆసక్తితో బైబిల్ చదవడము, దేవుడు ఏం మాట్లాడుతున్నాను ఆసక్తి, చర్చికి వెళ్ళాలంటే ఎంతో ఆశ, రేపు ఏం మాట్లాడతాడు దేవుడు అని ఎంత ఆశ ఉండిపోయింది మాకు. ఇంకా ఏంటంటే ఎంతో బాధ వేదనగా ఉంటున్నప్పుడు దేవా నీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి, మాట్లాడయ్యా, మమ్మల్ని ఓదార్చు తండ్రి, ఇలా ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను. నేను వీసా గురించి చాలా సంవత్సరాలుగా ప్రార్థించున్నాను, దేవా నాకు వీసా కావాలి అని. కానీ ది లైఫ్ టెంపుల్కి వస్తున్న కొన్ని నెలల తర్వాత నా ప్రార్థన విధానంలో కూడా మార్పు వచ్చింది. దేవా నా చిత్తం కాదయ్యా, నాకైతే ఆశ ఉంది ఆస్ట్రేలియా వెళ్ళాలని, కానీ నీ చిత్తం ఏంటి దేవా, నీ చిత్తం కాకపోతే నేను వెళ్ళొద్దు దేవా తండ్రి, నీలా ప్రార్థించాను నేను. కొన్ని నెలలు అయితే అసలు వీసా గురించి ప్రార్థించడమే ఆపేశాను. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేని వాటిని ఉన్నట్టు, ఉన్న వాటిని లేనట్టు చేయగల సమర్థుడు కదా, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడని చెప్పి అలా ఉండగలిగాను నేను చాలా రోజులు కూడా. ఉంటున్నప్పుడు దేవుడు ఏంటంటే నన్ను సరిచేయాలనుకున్నాడు. ఆయన సమయం ఎంతో గొప్పది, నిజంగా నన్ను ఆత్మీయంగా ఎదగజేసి నన్ను అభివృద్ధిపరిచి వీసా ఇవ్వాలనుకున్నాడు. నాకు ముందే నేను అనుకున్న సమయంలో నాకు వీసా వచ్చింటే నేను ఆస్ట్రేలియాకి వచ్చి సరైన ఆత్మీయత లేక నేను లోకంలో పడి నశించిపోయేదాన్ని. దేవుడు నన్ను కరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చి నన్ను ఆత్మీయంగా బలపరిచి దేవుడికి ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకుని నాకు వీసాను దయచేశాడు దేవుడు. నిజంగా నాకు వీసా వచ్చిన సంతోషం కంటే ఏంటంటే నేను చర్చిని మిస్ అవుతున్నాను బాధ నాకు చాలా ఉంది. అసలు నేను లాస్ట్ మంతే నేను ఆస్ట్రేలియాకి వచ్చేసాను. ప్రతి సండే నాకు అనిపిస్తుంది చర్చి మిస్ అవుతున్నాను అని. నిజంగా నేను ది లైఫ్ టెంపుల్ ద్వారా ఎంతో మార్చబడ్డాను. నా ఆత్మీయ స్థితిలో ఎంతో మార్పు వచ్చింది. ఇతరులకు కూడా నేను చెప్పగలుగుతున్నాను, మీరు ప్రేయర్కి వెళ్ళండి, మెసేజెస్ వినండి అని. ఇలా కేవలం నేను ది లైఫ్ టెంపుల్ ద్వారా మాత్రమే ఎంతో మార్చబడ్డాను. నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ది లైఫ్ టెంపుల్ ద్వారా అనేక మంది రక్షించబడి ఎంతో ఓదార్పు నొందుతున్నారు. నా జీవితంలో సమస్తము చేసిన యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు జాన్ రూబెన్. లైఫ్ టెంపుల్ పరిచయ ద్వారా మా కుటుంబం ఎంతగానో దీవించబడిందండి. దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను, దేవుడు చేసిన గొప్ప కార్యములను వివరించడానికి దేవుడు నాకు దయచేసిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి, తరుణమును బట్టి, అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీమ్కి మేము ప్రార్థన రిక్వెస్ట్ పంపించినప్పుడు వారు వెంటనే స్పందిస్తారు. బ్రదర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని వారు తెలియచేస్తారు. ఆ మాట మాకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. దైవజనుడు డాక్టర్ ఆశరణ్రు గారు, లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం అంతా కూడా మా కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి మేము ఎంతగానో దీవింపబడ్డాం, ఎంతగానో ఆశీర్వదింపబడ్డాం. ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు మాకు అద్భుత రీతిగా మాకు విడుదల దయచేసాడండి. మెయిన్లీ ప్రప్రదంగా చెప్పాలంటే మా ఇద్దరు బిడ్డల విషయంలో, వారి ట్రావెల్ విషయంలో, వారి స్టడీ విషయంలో, వారి స్టే విషయంలో, వారి కోర్స్ విషయంలో మేము లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీంకి మేము ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ప్రేయర్ టీం అంతా కూడా ఎంతో భారంగా బిడ్డల కొరకు వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. డాక్టర్ ఆశరణ్రు గారు ఎంతో భారంగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందు కారణమును బట్టి బిడ్డలు మరి విజయవంతంగా వారి కోర్స్ కంప్లీట్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ జూన్ మాసం మోటో ప్రామిస్ భద్రత, బాహుల్యము, లేవికాండము 25 అధ్యాయము 19, 21 దేవుడు మా జీవితంలో, మా బిడ్డల జీవితంలో నెరవేర్చేయండి. ఈ రీతిగా బిడ్డలు విజయవంతమైన
విజయవంతంగా వారి కోర్స్ కంప్లీట్ అయిన దేవుడి కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమ్, మధ్యలో ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ కూడా మరి లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం వారి ప్రేయర్స్, తర్వాత డాక్టర్ ఆశర్ ఆండ్రూ గారు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఆయన బిడ్డలు మరో ఆలకించాడు. సంఘ ప్రార్థన ఎంతో బలమైనది. విజయవంతంగా బిడ్డలు వారి కోర్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వారు మెడికల్ ఇంటర్న్షిప్లో వారు ప్రవేశించారు. అద్భుత రీతిగా వారు ఇంటర్న్షిప్ కూడా చేస్తూ ఉన్నారు. రెండవదిగా లాస్ట్ 2024లో ఇయర్ ఎండింగ్ టైంలో నాకు ఎంతో లార్జ్ సమ్ ఆఫ్ మనీ రిక్వైర్మెంట్ ఉండింది. బ్రదర్ ఆశర్ ఆండ్రూ గారికి నేను మెసేజ్ పెట్టాను, బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ అస్ అని మెసేజ్ పెట్టాను. అద్భుత దైవజనుడు మాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అద్భుత రీతిగా దేవుడు మార్గం తెచ్చాడు. వెను వెంటనే మా అవసరాలన్నీ కూడా తీర్చబడినాయండి. లార్జ్ సమ్ ఆఫ్ మనీ విత్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ మేము పొందుకున్నాం. ఇది దేవుడు చేసిన మహా అద్భుతకరమైన కార్యము. అందరం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మూడవదిగా ఇటీవల కాలంలో నేను హైదరాబాద్ నుంచి మా రెసిడెన్స్కి నేను మోపెడ్ మీద ట్రావెల్ చేస్తూ ఇంటికి వస్తూ ఉన్నాను. ఒక ప్రాంతంలో ఐ హ్యాడ్ ఏ సెల్ఫ్ యాక్సిడెంట్. నేను జారి కింద పడిపోయాను, వెహికల్ నుంచి స్కిడ్ కింద పడిపోయాను. నా రైట్ని స్ట్రైట్ రోడ్కి హిట్ అయింది, బలమైన గాయం తగిలింది. నేను అనుకున్నాను నా లోవర్ లింబ్ జాయింట్ నుంచి తొలగిపోయిందేమో అనుకున్నాను. కానీ ఐ వాజ్ ట్రైంగ్ టు గెటప్ బట్ ఐ కుడ్ నాట్ గెటప్. పాసర్స్ బై వారు వెంటనే బండ్లు ఆపేసేసి 5 వ్యక్తులు వచ్చి నన్ను లేవనెత్తి దే టేక్ మీ టు ఎ సేఫర్ ప్లేస్. I just try to shake my leg. By God's grace, my legs were intact. నీ టాప్ సర్ఫేస్లో 2 ఇంజరీస్ ఉన్నవి. అయితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకుని మరి నైట్ టైం డాక్టర్ ఆశర్ ఆండ్రూ గారికి నేను మెసేజ్ పెట్టాను, బ్రదర్ ఐ హ్యాడ్ ఎ ఫాల్ అని మెసేజ్ పెట్టినప్పుడు బ్రదర్ ఈ ఎంక్వైర్డ్ అబౌట్ ద కండిషన్ అండ్ ఈ సెడ్ బ్రదర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. చూడండి, అద్భుత రీతిగా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. దైవజనుడు నాకు భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విత్ ఇన్ ఏ మంత్స్ టైం నా నీ పైన ఉన్న ఇంజరీస్ టోటల్గా డిసప్పేర్ అయిపోయినాయి. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇటీవల కాలంలో లైఫ్ టెంపుల్ వాలంటీర్ వివాహంలో నేను డాక్టర్ ఆశర్ ఆండ్రూ గారిని కలవటం జరిగింది. అయితే దైవ సేవకుడు నన్ను అడిగిన ఫస్ట్ మాట ఏంటంటే, బ్రదర్ హౌ ఇస్ యువర్ నీ అని అడిగాడు. అసలు నా నీ యాక్సిడెంట్ విషయం నేను మర్చిపోయాను. ఐ టోల్డ్ హిమ్, బ్రదర్ ఐఎమ్ రియలీ ఫైన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అని చెప్పిన. బ్రదర్ చెప్పిన మాట ఏంటంటే, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ బ్రదర్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. రియల్లీ దైవజనుడు ఎంతో భారంతో మరి సంఘస్థులందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం కూడా వారు ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నారు. ఈ రీతిగా వారి ప్రార్థనలు బట్టి దేవుడు మా జీవితంలో గొప్ప కార్యములు చేశాడండి. లాస్ట్లీ I and my wife, both of us were in a car and we were going to our house. There was a five-way actually circle undindi. I was taking a turn towards one end. అయితే నా ప్యారల్గా ఒక ఆర్టీసీ బస్ వస్తుంది. నేను టర్న్ తీసుకుంటున్నాను కానీ బస్సు నాకు ప్యారల్గా ఉన్న సంగతి నేను నోటీస్ చేయలేదు. ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే, బస్ వాజ్ మూవింగ్ ఫాస్ట్, నేను టర్న్ తీసుకుంటూ ఉన్నాను. సడన్లీ బస్ డ్రైవర్ బ్రేక్ వేసాడు. మా మిస్సెస్ గట్టిగా షీ జస్ట్ గేవ్ ఏ షౌట్ అండ్ ఐ జస్ట్ అప్లైడ్ ది బ్రేక్స్. తీరా చూసిందంటే బస్కి మాకు డిస్టెన్స్ ఓన్లీ ఫ్యూ ఇంచెసే ఉండింది. అద్భుత రీతిగా భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడండి. ఇది రియల్లీ దేవుడు ఆయన దూతల్ని మా కొరకు పంపి మాకు క్షేమం దయచేశాడు. చూసినట్లయితే దైవజనుల ప్రార్థనలు, లైఫ్ టెంపుల్ ప్రేయర్ టీం వారి ప్రార్థనల వలన, సంఘ ప్రార్థన వల్ల మేము ఎంతగానో బలపడ్డాం. దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములు దేవుడు వందనాలు చెల్లిస్తున్నాం. లైఫ్ టెంపుల్ మినిస్ట్రీ అద్భుత రీతిగా కొనసాగాలని, లక్షలాది మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడాలని కోరుచు, దైవజనుడు ఆశర్ ఆండ్రూ గారిని దేవుడు ఇంకా అద్భుతంగా నడిపించాలని కోరుచు, దైవజనుడికి మంచి ఆరోగ్యం, బలం దేవుడు దయచేయాలని కోరుచు, అనే దినం మా ప్రార్థనలో దైవజనుడిని లైఫ్ టైం పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ముగించుతున్నాను.
ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు కీర్తి. మాది హిందువుల కుటుంబం. మా ఫ్యామిలీలో అందరూ మొత్తం హిందువులేనండి. ఎవ్వరూ రక్షణ పొందలేదు. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లైఫ్ టెంపుల్ మెసేజెస్ ఫాలో అవుతున్నానండి. అసలు నాకు ప్రేయర్ చేయడం అంటే ఏంటో తెలీదు. దేవుడి గురించి కానీ మాటలు కానీ ఏం తెలియదండి. అలాంటి నాకు లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడిని అసలు ఎలా తెలుసుకోవాలి, అవన్నీ అసలు ఆయన దేవుడు ఏర్పరచుకున్న దాసుడు మన యాషర్ ఆండ్రూ గారి ద్వారా అసలు ప్రేయర్ ఎలా చేయాలి, విజన్ నుంచి ప్రొవిజన్ ఎలా పొందుకోవాలి, అసలు సువార్త అంటే ఏంటి, వాగ్దానాలు అంటే ఏంటి, అసలు ఆ వాగ్దానాలు మన జీవితంలో ఎలా పొందుకోవాలి, ఇదంతా కేవలం ఆయన కృప ద్వారానే తెలుసుకోగలిగానండి. అయితే నాకు లాస్ట్ ఇయర్ ఎండింగ్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అప్పటికే ఒక 4-5 మంత్స్ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇక లాస్ట్ మంత్లో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అప్పటికే ఒక 3-4 డేస్ నుంచి హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నానండి. ఎందుకో సడన్గా చాలా భయం వేసింది. ఇక కూర్చొని టెస్ట్ రిపోర్ట్స్ ఏమొస్తాయో, ఏం డయాగ్నోస్ అవుతుందో అని ఎంతో భయపడి ప్రార్థన చేశానండి. ఎంతో ఏడుస్తూ అసలు అలా నేను ఇంకా అప్పటి వరకు అంత ఎప్పుడు బాధపడి ఉండనండి. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకు ఎందుకు ఇలా అయింది, నేను నమ్మాను కదా అన్న ఇదిలో ఉండి నేను ప్రార్థన చేశానండి. చేసి ఎందుకు ఫోన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే మన లైఫ్ టెంపుల్ 1 మినిట్ మెసేజెస్ ఉంటాయి కదండి, అది ఓపెన్ చేశాను. ఆ రోజు పెట్టారు. ఫోన్ తీసి చూడగానే ఆ వీడియోలో మన యాషర్ ఆండ్రూ గారు ఏం చెప్పారంటే మన దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం. అసలు ఆ వాక్యం వినగానే నేను ఆ వాక్యం నన్ను ఎంతో బలపరిచిందండి. అద్భుతాలు చేస్తాను, రోగంతో ఉన్న వారిని స్వస్థపరుస్తాను, వారి ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తాను, నేను వచ్చి కలుసుకుంటాను, నా మహిమ చేత మొత్తం ఆ ప్రాంతాన్నంతా ప్రతిష్ఠిస్తాను అని ఆయన ఇచ్చిన వాగ్దానం నన్ను ఎంతో బలపరిచింది. నేను ఇప్పటి వరకు చాలా తప్పుగా ఆలోచించాను అని నాకు అర్థమైంది. దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఆలోచనలు మనం ఊహించిన దానికన్నా ఎంతో ఎత్తుగా ఉంటాయి. మన ఆలోచనలు చాలా చిన్నవండి, ఇసుక రేణువులంతవి. ఆయన ఆలోచనలు మనకి ఎప్పుడు మంచి చేయాలని, మనల్ని పాడు చేయాలని, మనకి రోగం తెప్పించాలని ఆయన ఎప్పుడు అనుకోడండి. నాకు ఆ నిమిషం అర్థమైంది, నేను ఇప్పటివరకు చాలా తప్పుగా ఆలోచించాను, ఇంకెప్పుడు అలా ఆలోచించకూడదు, ధైర్యంతో నిలబడాలి అని. ఇంక అసలు అదే ధైర్యంతో హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత చూస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇదంతా నిజంగా దేవుడు చేసిన కృపేనండి. అలానే నమ్ముతూ నిజంగా ఆయనకు మహిమ కలిగేలాగా మనం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటూ ప్రైజ్ ద లార్డ్ అండి. చాలా థ్యాంక్ యూ అండి యాషర్ ఆండ్రూ గారికి, లైఫ్ టెంపుల్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. చాలా థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాయ్సన్. మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే అయి ఉన్నాము. 1 కొరింథీ 15:10 దేవుడు మాకు అనుగ్రహించిన లైఫ్ టెంపుల్ సంఘ సహవాసాన్ని బట్టి మరియు వాలంటీర్ పరిచర్యను బట్టి మేము ఎంతగానో దేవుని యందు స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం. ప్రతి ఆదివారం నాడు ఆశరణ గారు చెప్పే దేవుని వాక్యం ద్వారా మేము ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ వస్తుంటున్నాం. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవుడు ప్రతి విషయంలోనూ మాకు సమయోచితమైన సహాయాన్ని చేస్తూ ఇంతవరకు నడిపిస్తున్న దేవాతి దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వస్తుంటున్నాను. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మా యొక్క అనుదిన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలుని బట్టి, లైఫ్ టెంపుల్ ద్వారా దేవుడు మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాము. ముఖ్యంగా మా యొక్క పర్సనల్ లైఫ్లో కూడా మేము ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలని మేము డిసెంబర్ 31 నైట్ ప్రామిస్ తీసుకున్న తర్వాత మేము దేని కొరకైతే ప్రార్థించుకొని తీసుకున్నామో దానికి సంబంధించిన కరెక్ట్గా దేవుడు దానికి రిలేటెడ్గానే మాకు దేవుడు వాగ్దానం దయచేస్తూ వచ్చినాడు. మేము ఇంకా ఆ విషయంలో ముందు కొనసాగాలనుకున్న సమయంలో జనవరిలో ఐ ఫెల్ట్ వెరీ సిక్.
ఎట్లా అంటే ఒక 2-3 డేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆ సమయంలో కూడా దేవుడు తన యొక్క స్వస్థతను నాకు దయచేసి తిరిగి తన యొక్క పునరుద్ధానపు శక్తి చేత నన్ను నడిపిస్తూ వచ్చాడు. అలాంటి బలహీన సమయంలో కూడా మాకు మేమిద్దరం ఇక్కడ ఉంటున్నా కూడా దేవుడే మాకు తోడుగా ఉండి మా యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మాకు సహాయం చేసి దేవుడు నడిపిస్తూ సహాయం చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రములు తెలియజేస్తూ వస్తుంటున్నాము. ప్రతి విషయంలో కూడా కుటుంబ పరిస్థితుల్లో ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లో ప్రతి విషయంలో కూడా దేవుడు తన జ్ఞానం ఇచ్చి ఎన్నో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చినప్పటికీ చాలాసార్లు ఈ రెసిషన్ ద్వారా కావచ్చు అనేక భయములు మేము ఎదుర్కొంటూ వచ్చినప్పటికీ కూడా దేవుడు తన యొక్క వాగ్దానంను జ్ఞాపకం చేస్తూ ముఖ్యంగా మోటోకార్డ్ ప్రామిసెస్ ద్వారా ఆ యొక్క ప్రతి శీర్షిక ద్వారా కూడా 2 monthsకి ఒకసారి ఉన్న ఆ మోటోకార్డ్ ప్రామిస్ ఆ 2 months కూడా మమ్మల్ని మా యొక్క సిచ్యువేషన్కి తగినట్టుగా అవి మమ్మల్ని బలపరుస్తూ ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాయి. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాం. దేవుడిచ్చిన దైవజనుని బట్టి మేము ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వి విష్ యూ ఏ వెరీ హ్యాపీ చర్చ్ యానివర్సరీ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. మొట్టమొదటిగా దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలానే ఆత్మీయ తండ్రి అయిన ఆశీర్ బ్రదర్ గారికి, లైఫ్ టెంపుల్ కుటుంబ సభ్యులందరికీ నా కుటుంబం తరపున 6th యానివర్సరీ శుభాకాంక్షలు. నా పేరు కిరణ్ లత, నా భర్త పేరు జోషి అండి. మాకు 2 పిల్లలు, నిరుపంపాలు, నిరీక్షణ. నా సాక్ష్యం ఏమిటంటే గత 3 సంవత్సరాలుగా దేవుడు ఎన్నో మేలు చేశారు. ప్రతి సంవత్సరము సాక్షి రూపంలో అన్ని దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరుస్తూ సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చాను. మరి ఈ సంవత్సరం కూడా ఎన్నో ఆటంకాలు సాక్ష్యం ఇవ్వకుండా ఆయనను దేవుడు ఒక సమయాన్ని నాకు అనుగ్రహించారు. ఇది ఎంతో క్లిష్టకరమైన సమయం అయినా కూడా సాక్ష్యాన్ని పంపించాలనే ఆశతో మరి ఒకసారి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో దేవుడు నా పట్ల చేసిన మేలును సాక్షి రూపంలో తెలియచేయాలని నేను మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. గత సంవత్సరము నేను ప్రార్థిస్తున్నప్పుడు నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. నా కుటుంబం కూడా ఆశీర్వదింపబడాలి, అనేకంగా సర్వ సమృద్ధిలోనికి రావాలి అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నా కుటుంబం పట్ల నాకు ఇచ్చిన తన వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడు ఆ రోజు బ్రదర్ ద్వారా ఒక వాక్యాన్ని విడుదల చేశారనమాట. యెహోవా ఈరే చూచుకునే దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని నేను చూచుకుంటానని వాగ్దానం చేశారు. ఆ రోజు నేను రిసీవ్ చేసుకున్నాను. దేవుడు ఎంతో కృపగల దేవుడు ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో నాకు సమస్తమును సమకూర్చి నా కుటుంబంని పోషిస్తూ వస్తున్నారు. ఒక నిర్ణీత సమయంలో నా అక్కర్లన్నీ తీరుస్తున్నారు. దేవుని కార్యం నెరవేర్చుటకు ఒక నిర్ణీత సమయం ఉంటుందని దేవుడు పలికినారు. అదేవిధంగా దేవుడు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని విస్తారంగా ఆశీర్వదించాలని ఆశగా ఉంది. ఆయనను నా హృదయంలో ఇంకా దేవునికి స్థానం ఇవ్వడంలో దేవుని కంటే దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద ఆశతో నిండి ఉన్నాయని దేవుడు పలికాడు. అవును, దాత కంటే దానం మీద ఆశ ఉంది నాకు అని, అందుకే అని ఆ రోజు నేను నా హృదయాన్ని సరిచేసుకుంటూ వస్తున్నప్పుడు ప్రతిసారి దేవుడు నాకు 1 నెల ముందే ఏవి కావాలో అవన్నీ సమకూరుతూ వచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్కటి సరిచేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఒక నిర్ణీత కాల సమయంలో నువ్వు విస్తారంగా ఆశీర్వదింపబడతావు అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. నిజంగా లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత మేము ఈ విధంగా అంచెలంచెలుగా దేవుడు తన అనుకూల సమయంలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అంతేకాకుండా నా కుమారుడు కూడా లైఫ్ టెంపుల్కి వచ్చిన తర్వాత తను కూడా దేవుణ్ణి అంగీకరించి రక్షణ కార్యం తన హృదయంలో జరిగింది. తను కూడా బాప్టిజానికి సిద్ధపడ్డాడు. దేవుణ్ణి అంగీకరించి తను కూడా
బాప్టిజం తీసుకుంటానని తన నోటితో తనే వచ్చి చెప్పినప్పుడు ఎంతో సంతోషం వేసింది. నిజంగా మేము లైఫ్ టెంపుల్కి రాకపోతే అటువంటి రక్షణ కార్యం నా బిడ్డలో జరిగి ఉండేది కాదేమో. దేవుడు అందుకే లైఫ్ టెంపుల్కు మమ్మల్ని నడిపించాడు. దేవుడు ఈ విధంగా మా ఆత్మీయతలో ఎదిగింప చేయడం కొరకే దేవుడు నడిపించాడని నమ్ముచున్నామండి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. నిజంగానే ఎన్నోసార్లు మందిరానికి రావడంలో ఎన్నో ఆటంకాలు ఉన్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒక వారం ముందే ప్రార్థించే వాళ్ళము. నెక్స్ట్ వీక్ ఇదే సమయంలో నేను నీ సన్నిధానంలో కనిపించాలి ప్రభువా, నా కుటుంబం అంతా సమిష్టిగా కలిసి వచ్చి మందిరంలో నేను ఆరాధించాలని ఒక వారం ముందే ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఎంతో అద్భుత రీతిగా ముందుగానే నా కుటుంబం అంతా వచ్చి మేము దేవుని సన్నిధానంలో ప్రార్థించే కృపను అనుగ్రహించేవారు. ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో ఇంకా కంటికి కనిపించిన ఎన్నో మేళ్ళు మా పట్ల చేసి ఉన్నారు. అందరి మట్టుకి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాకు కుమారుడికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. తను కూడా బాప్టిజం తీసుకోబోచున్నాడు. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నా పేరు బిందు. మేము 2019 నుంచి లైఫ్ టెంపుల్కి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ సాక్ష్యం చెప్పే కృప యేసయ్య ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా నా సాక్ష్యం చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. యేసయ్య ఎన్నో విధాలుగా మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు. మా ప్రతి పనిలో అది కనిపిస్తుంది. 25లో మేము ఎన్నోసార్లు యాక్సిడెంట్స్కి గురి కావాల్సిన పరిస్థితుల్లో కూడా దేవుడు ఎంతో ఆశ్చర్యంగా తప్పించారు. చర్చికి వస్తుంటే కూడా చాలాసార్లు దేవుడు తప్పించి కాపాడారు. ఎన్నో సార్లు ఇట్లా కాపాడుతూ కనురెప్పలా ఆయన కాపుదల మా మీద ఉంచారు. దీనికోసం యేసయ్యకి మరియు పాస్టర్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఐ వాంట్ టు షేర్ టెస్టిమనీ. నేను లైఫ్ టెంపుల్ సర్మన్స్ లాస్ట్ 5 years నుంచి ఫాలో అవుతున్నాను. లాస్ట్ 3 yearsలో నా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పటి వరకు లైఫ్ అంతా చాలా మంచిగా ఉంది. జాబ్ అన్ని విషయాలు కూడా చాలా బాగుంది. సడన్గా ఊహించని కొన్ని విషయాలు చోటు చేసుకున్నప్పుడు చాలా భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ చాలా కన్నీటి అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు, కటికి చీకటి అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ఎందుకు లైఫ్లో ఇలాగా అనుమతించబడింది ఏంటి అని చెప్పి చాలా బాధపడుతున్న ఆ సమయంలో నేను లైఫ్ టెంపుల్ సర్మన్స్ నుంచి చాలా కంఫర్ట్ దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవునికి చేతకాక కాదు, దేవుడు బెస్ట్ నీకు ఇవ్వాలి అంటే నేను బెస్ట్గా తయారు చేసుకుంటాడు అన్న వాక్యాన్ని బట్టి చాలా నెమ్మది అనిపించింది. ఇంకా లైఫ్లో వేస్టెడ్ ఇయర్స్ అనేవి ఉండవు దేవుని దృష్టిలో అని ఆ మాటలు బట్టి చాలా కంఫర్ట్ అనిపించింది. అబ్రహాం జీవితంలో కూడా ఉన్నతమైన ప్రత్యక్షత దేవుడు కటిక చీకటి అనుభవాలు గుండా నడిపించినప్పుడే అబ్రహాంకి ఆ ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు అన్న మాటను బట్టి డార్కెస్ట్ టైమ్స్ ఆఫ్ యువర్ లైఫ్ అనే ఆ కాన్సెప్ట్, ఆ మెసేజ్ని బట్టి నీ జీవితంలో పరిస్థితులు ఎంత చీకటిగా మారితే దేవుని నిత్య నిబంధన ప్రత్యక్షత అంత ఘనమైనదిగా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడని ఆ మాటలు బట్టి చాలా కంఫర్ట్ అనిపించింది. ఇన్ యువర్ డార్కెస్ట్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ గెట్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ అన్న వాక్యాన్ని బట్టి చాలా నెమ్మది అనిపించింది. మన లైఫ్లో మనం ఏమైతే ఉండకూడదు, గాయం ఉండకూడదు, చేదు అనుభవాలు ఉండకూడదని మనం అనుకుంటూ ఉంటాము, అవే దేవుడు మనకు అనుమతించి వాటి ద్వారా దేవుని ప్రత్యక్షత మన జీవితాల్లో నెరవేర్చుకుంటాడు అని చెప్పబడిన వాక్యాన్ని బట్టి చాలా నాకు నెమ్మది అనిపించింది. నెక్స్ట్ దోతాన్ ఎక్స్పీరియన్సెస్ అనే ఆ మెసేజ్ని బట్టి, నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ జెలస్, సైలెన్స్ ఈజ్ ఈక్వల్ టు విజ్డమ్. ఆఫీసులో నిందించబడుతున్నావా, కుటుంబంలో నిందించబడుతున్నావా, బంధాల్లో నిందించబడుతున్నావా, అయినప్పటికీ నువ్వు జ్ఞానివైతే
సైలెంట్గా ఉంటావు అని ఆ వాక్యాన్ని బట్టి చాలా నెమ్మది అనిపించింది. టెస్ట్ విల్ బికమ్ టెస్ట్ మనీ అని మాట్లాడిన ఆ మాటల బట్టి చాలా కంఫర్ట్ అనిపించింది. మన లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న బ్యాటిల్స్లో దేవుడు జోక్యం చేసుకోవాలంటే మనం సైలెంట్గా ఉండాలి. మనం ఎప్పుడైతే సైలెంట్ అయిపోతామో దేవుడు వైలెంట్ అవుతాడు అని చెప్పినప్పుడు చాలా నెమ్మది అనిపించింది. కొంచెం కష్టమైనప్పటికీ దేవుని మీద ఆధారపడినప్పుడు అది చాలా ఈజీగా అనిపించింది. అలా ఒకటి కాదు, అలా చాలా ఎవ్రీ సండే సర్మన్స్ని బట్టి విశ్వాసంలో ఎంతగానో పెంపొందించబడుతూ విశ్వాసాన్ని పెంచుకుంటూ ఎంతటి కష్టమైనప్పటికీ ఎంత బాధ అయినప్పటికీ మనం అవి తట్టుకోలేని పరిస్థితులైనప్పటికీ దేవుని వైపు ముందుకు సాగటానికి విశ్వాసంలో బలముగా స్థిరపడడానికి అన్న ద్వారా దేవుడు అందిస్తున్న వాక్యాన్ని బట్టి అన్నను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అన్నకి ఇంకా దేవుడు మంచి హెల్త్ ఇచ్చి క్షేమంనిచ్చి కాపుదలిచ్చి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా వాడుకోవాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశములు ఉన్నతమైన ప్రణాళికలు దేవుని యొక్క సంకల్పములు అన్న పట్ల దేవుడు నెరవేర్చి ఆయన చిత్తం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈయన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ అనిత. దేవుని మహాకృపను బట్టి దైవజనుని బట్టి సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు. బ్రదర్ చెప్పు వాక్యం ద్వారా దేవుడు అనేక మాటలు నాతో మాట్లాడుతూ పరిస్థితులను చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవునిలో ఏ విధంగా బలపడాలో ఆత్మీయంగా ఏ విధంగా ఎదగాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నందుకు దేవుడు ఎంతో కృప చూపుతూ కాపాడినందుకు దేవునికి స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి టీంకి వందనాలు. థ్యాంక్ యూ. డాక్టర్ ఆషీర్ గారికి అండ్ లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు శకుంతల. లాస్ట్ 3 yearsగా నేను లైఫ్ టెంపుల్కి వస్తున్నాను. నేను లైఫ్ టెంపుల్కి వచ్చే ముందు అంటే నా ఆత్మీయ స్థితి అనేది స్పిరిచువాలిటీ అనేది నాలో స్థిరత్వం లేదు. ఆ తర్వాత కూడా చాలా ఇయర్స్ నేను లైఫ్ టెంపుల్కి వచ్చినా కూడా అప్ అండ్ డౌన్, అంటే కొన్ని రోజులు బాగున్నా కొన్ని రోజులు పాపంలోను ఎక్కడో ఒక చోట పడిపోవటం, వీక్నెస్, బలహీనత, అప్ అండ్ డౌన్ ఫెయిల్యూర్ అనేది నేను చూస్తున్నాను. అది నా స్పిరిచువల్ లైఫ్లోనే కాకుండా నా భవిష్యత్తులో కూడా, అంటే మీన్స్ నా ఫ్యూచర్ డెవలప్మెంట్, నేను ఏదైనా ఒక షెడ్యూల్ నేను డెవలప్ అవ్వాలి, ఎదగాలి, అది నా ఉద్యోగ విషయంలో ఏదైనా నేను ట్రై చేసుకుని చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఫెయిల్యూర్ చేసేదాన్ని. టోటల్గా నా స్పిరిచువల్ లైఫ్లో కానీ, నా ఫ్యూచర్ డెవలప్మెంట్ విషయంలో, నా జాబ్ విషయంలో కానీ, నా హెల్త్ విషయంలో కానీ నేను అన్ని జీరో. టోటల్గా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఐఎమ్ ద రిజెక్టెడ్ పీస్. నేను రిజెక్టెడ్ పీస్గా నేను కనిపిస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. కానీ లైఫ్ టెంపుల్కి డే బై డే మెసేజెస్ వింటూ ఉంటూ అక్కడ వర్షిప్ ద్వారా నేను ఆత్మీయంగా ఏదైతే కోల్పోయానో స్పిరిచువాలిటీ అనేది తిరిగి సంపాదించుకోవడానికి నాకు ఒక వే ఉంది. లైఫ్ టెంపుల్లో సమృద్ధి అయిన వాక్యం అందించబడుతుంది. ఇవాళ కాతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు నేను స్థిరత్వం అనేది నా జీవితంలో వస్తుందని ఆశపడి 3 years నుంచి నేను లైఫ్ టెంపుల్కి వస్తున్నాను. లైఫ్ టెంపుల్కి వచ్చాక లాస్ట్ ఈ మంత్లో నా దేవుడు గొప్ప మెరాకిల్ నా జీవితంలో చేశాడు. ఈ జూన్ మాసంలో నేను ఏ స్థిరత్వాన్ని అయితే, ఏ స్పిరిచువాలిటీని అయితే నేను కోల్పోయానో ఆ స్పిరిచువాలిటీ నాలో వచ్చింది. దేవుడి కోసం ఉండాలి, ఏదైతే అదైంది. ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా నేను నా భవిష్యత్తు నేను దేవుడితో సహవాసం చేయాలి, లోకానుసారంగా లోక మనుషులు ఏమనుకుంటారని వదిలేసి దేవునితో స్థిరత్వం కలిగి ఉండాలని ఆశపడ్డాను. ఆయనతో సహవాసం చేయాలని ఆశపడ్డాను. స్పిరిచువల్గా నేను నిలబడ్డాను. ఆ తర్వాత నాకు పర్సనల్ లైఫ్లో నా మ్యారేజెస్ విషయం, నా జాబ్, నా హెల్త్ ఇష్యూలో నాకు ప్రాబ్లం ఉంది. నా హెల్త్ ఇష్యూ నాకు 12 years నుంచి ఉంది. నాకు ఐ ప్రాబ్లం. నేను చాలా ఇయర్స్ నుంచి ప్రేయర్ చేస్తున్నా కానీ నాకు హీలింగ్ రాలేదు. లాస్ట్ సండే మీన్స్ 22 జరిగిన సండే 10 సెకండ్ సర్వీస్
లో మీన్స్ అంటే ఫస్ట్ తెలుగు సర్వీస్, అది 10 o'clock సర్వీస్. అక్కడ ఆశీర్ గారు ఒక మాట చెప్పారు, ఆ మాట నా జీవితాన్ని మార్చేసింది. నువ్వు గుడ్డితనంతో బాధపడుతున్నావు కదా, అది దేవుని మహిమ కొరకే వచ్చింది అన్నప్పుడు నేను 12 years నుంచి ప్రేయర్ చేస్తున్నా, హీలింగ్ రాలేదు అంటే నా హెల్త్ ఇష్యూ ద్వారా దేవుడి నామం గణపరచబడుతుంది అన్న విషయం నాకు తెలియక ఎన్ని ఇయర్స్ నుంచి నేను బాధపడ్డాను. ప్రభా, నీ నామం గణపరచబడుతుంది అంటే ఎన్ని ఇయర్స్ అయినా నేను అలా గుడ్డిదానిగా ఉండటానికి ఇష్టపడతాను అని ఒక తీర్మానం తీసుకొని నేను అక్కడే ఇంకా ఆ విషయం గురించి వదిలేశాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ విషయంలో నేను రాశాను, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంకా రిజల్ట్ రాలేదు. అది ఏమవుతుంది అని అనుకున్న విషయంలో అంటే ఒక హోప్ ఉంది, నాకు ఖచ్చితంగా దేవుడు జాబ్ ఇస్తాడు, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు. నేను ఎగ్జామ్ రాయకముందే అన్నాడు, నీ పక్షాన నేనున్నాను, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను అని. కానీ ఇంకా రిజల్ట్ రాలేదు, ఏమవుతుందా అని ఎప్పుడప్పుడు ఏదో నాకు తెలియకుండానే ఒక కన్ఫ్యూజన్ నాలో ఉంది. కానీ ఇవాళ వాక్యం దేవుడు అన్న చెప్పాక 29th June ఈ లాస్ట్ సండే సర్వీస్లో అన్న చెప్పాడు, యాకోబు ఫస్ట్ టైం బేతేల్ అనుభవంలో వచ్చి అభిషేకం తైలంతో రాయిని అభిషేకించి వెళ్ళిపోయాడు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత సర్వం కోల్పోయి తిరిగి వచ్చినా కూడా తిరిగి యాకోబును ఆశీర్వదించాడు. అప్పుడు నేను దేవుడిని అడిగా, ప్రభు యాకోబును ఆశీర్వదించావు కదా, నన్ను కూడా ఆశీర్వదిస్తావా అని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడింది, 126 Psalms, నీ నోటి నిండా నేను నవ్వునిస్తాను. నేను నీ పట్ల చేసే కార్యం చూసి అన్యులు చెప్పుకుంటారు, ఈమె జీవితంలో ఇంత గొప్ప కార్యాన్ని దేవుడే చేశాడు అన్యులు చెప్పుకుంటారు అని దేవుడే సాక్ష్యం పలికినప్పుడు నా జీవితంలో నాకు చాలా ఆనందం అనిపించింది. నా జీవితంలో దేవుడు చేసిన మేలులకు ఇచ్చిన వాగ్దానానికి నేను ఎప్పటికీ ఆయనకి రుణస్తురాల్ని. అంతేకాకుండా ముఖ్యంగా ఆశీర్ గారికి, ఆయా లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆశీర్ గారు చెప్పబడిన వాక్యం ద్వారా నేను కట్టబడ్డానే తప్ప మరొకటి కాదు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడైనా తిరిగింది అంటే లైఫ్ టెంపుల్లో, నా జీవితం నిలబడింది లైఫ్ టెంపుల్లో. విలువ కట్టలేని వాక్యం లైఫ్ టెంపుల్లో ఉంది అని నేను నమ్ముతూ ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని, రానున్న ఈ 6 మాసాల్లో దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని, నాకు హీలింగ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నా మ్యారేజ్ విషయంలో అన్ని ఆయన సమకూరుస్తాడని నేను నమ్ముచున్నాను. ఈ పెద్ద సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.